తప్పనిసరిగా నేను ఏది ఖమ్మంలో ఇస్తే హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తాననేది నా ఉద్దేశం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిని నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దయవల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారే అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇవాళ కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. ఏ ప్రాంతానికి పోయినా ఆంధ్రలో రేపు పోతున్నా, నేను ఏది అమలాపురం పోతున్నా, రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఏది ఉప్పల్ స్టేడియం పేరు పెట్టించిన కొట్లాడి, కానీ ఆడ స్టాచ్యూ లేదని మొన్ననే ఏది జనరల్ బాడీ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేసిన. పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతా అంటే పెట్టండి సార్ అన్నారు. నేను దానికి 15వ తేదీన పోతున్నా. అది కూడా ఆర్డర్ ఇచ్చి ఆడ పెట్టిస్తా. నా జీవితాంతం తప్పనిసరిగా ఇందిరాగాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ కుటుంబానికి నేను లాయల్ ఉన్నా. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా పార్టీలో ఉంటా. కానీ ఒక అవకాశం ఇవ్వమంటున్నా. 7 ఏళ్ల నుంచి నా తపన, రాజీవ్ గాంధీ ఆలోచన నా ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయాలి అనేదే తపనతో ఉన్నా. హైకమాండ్ ఇస్తే నేను తప్పనిసరిగా మెజార్టీ గెలుస్తా. గతంలో నాదెళ్ల భాస్కరరావు గెలిచాడు, రంగయ్య నాయుడు గెలిచాడు, రేణుకా చౌదరి గెలిచాది. వాళ్ళు కూడా అవుట్ సైడరే. మరి నేనేం అవుట్ సైడర్ కాదు. నేను ఎప్పటి నుంచో వెంగళరావు గారు కానీ వాళ్ళు అనంతరం అప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. నేను తప్పనిసరిగా ఆ ప్రాంతంలో గెలిచి తీర్తా. మీకు వయసు పైబడుతుంది, యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి రాజస్థాన్ లో ఒక తీర్మానం చేసింది కదా. ఏజ్ క్రైటీరియా ప్రకారం మీకు ఇస్తారనుకుంటున్నారా? మీ ఏజ్ క్రైటీరియా ప్రకారం మీకు ఇస్తారనుకుంటున్నారా? వయసు మించిపోయింది, యువకులకు ఛాన్స్ ఇవ్వాలి. వయసు మించిన వాళ్ళు యువకులకు ఛాన్స్ ఇవ్వాలి. అదే వయసు మించలేదు. ఇప్పటి కూడా నీ ఎవడు ఉరుకుతా, ఎవడన్నా రమ్మని నాతోటి. వయసు ఎక్కడ మించిందిరా బాబు? ఆనాడేమో నాది 41 ఏళ్ళు ఉంటేనేమో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటే హనుమంతరావు టూ యంగ్, ఈ గాట్ ఏ లాట్ ఆఫ్ టైం అని చెప్పిండు. ఇవాళ ఎవరితో ఏజ్ అంటున్నారు. మరి ఏజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాగా ఉరికేటోడు ఎవడని ఉన్నాడా? అది కేవలం ఏంటంటే బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి వారి దయ. అరే హనుమంతను వస్తున్నట్టే 10 మంది వస్తారు. ఈనాడు కూడా ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం. ఇందిరాగాంధీ సోషల్ జస్టిస్ కొట్లాడింది. అదేవిధంగా నేను కూడా ఎక్కడ అన్యాయం జరిగితే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలనేది నా తపన.